దేవుని నామంలో మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సువార్త యేసు ప్రభు వారి పుట్టుక మొదలుకొని శిలువ మరణము వరకు పునరుత్థానము వరకు మా దైవజనులు మరొక సహోదరులు మీకు అన్ని తేటగా వారు పలికారు. నేను 2 మాటలు మీతో చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి తన సొంత కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మిమ్మల్ని అందరినీ రక్షించుకోవాలని దేవునితో అతనికి మీరు పోగొట్టుకున్న ఈ సంబంధాన్ని, ఏదైతే సహవాసాన్ని పోగొట్టుకున్నారో తిరిగి దేవునితో సంధి చేయడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఈరోజు శుభవార్త, ఈరోజు ఈ గ్రామానికి, ఇంద్రాల గ్రామానికి శుభవార్త. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదిగో అతన్ని మీరు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే మీకు నిత్య జీవాన్ని అతను ఇవ్వబోతున్నాడు. మీకు ఒక పాపములను క్షమించబోతున్నాడు. యేసయ్య పుట్టుక ద్వారా మనకి నిత్య జీవాన్ని అతను అనుగ్రహించి మా పాపములను క్షమించి అతని మనకి బలమును అనుగ్రహిస్తాడంట. రెండోదిగా, మూడోది మనకి పరలోకాన్ని అనుగ్రహిస్తాడంట. యేసు ప్రభుని కానీ మీరు ఈరోజు మీ రక్షకునిగా, సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, పశ్చాత్తాప హృదయముతో ఈరోజు మారు మనసు మీరు పొందుకున్నట్లయితే, నీ పాప జీవితముని, నీ యొక్క అపవిత్రమైన జీవితాన్ని మీరు విడిచిపెట్టి పరిశుద్ధ దేవుణ్ణి మీరు వెనకాడినట్లయితే, అతని దగ్గరికి మీరు వచ్చినట్లయితే దేవుడు నీకు పరిశుద్ధ జీవితం ఇస్తాడు. నువ్వు ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నా, ఈరోజు నువ్వు ఒక తాగుబోతు అయి ఉన్నావా, తిరుగుబోతు అయి ఉన్నావా, వ్యసనములో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నావా, ఇదిగో నీకు ఒక నిరీక్షణ. ఈరోజు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నీ పాపముల నిమిత్తం అతను చనిపోయాడు. నువ్వు నీకు పొలవలసిన శిక్షను అతని శిలువలో అనుభవించాడు. ఈరోజు అతని నమ్మితే చాలు, నీకు రక్షణ, విడుదల, స్వస్థత, జయమును అతను అనుగ్రహిస్తాడు. ఈ రోజే నిజమైన సమయము, ఇదే సమయము, రక్షణ సమయము. ఈరోజు ఈ స్కిట్ ద్వారా, ఈ యొక్క పాటల ద్వారా సహోదరులు చెప్పారు, ఇదిగో మీరు పశ్చాత్తాపం, మారు మనసు పొందినట్లయితే, మీ జీవితాలను యేసు ప్రభుకి మీరు సమర్పించుకున్నట్లయితే, ఇది మత మార్పిడి కాదు, ఇది మార్గము మాత్రమే. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునైనాను, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకు తెలుసా? నేను మార్గమును చూపించడానికే ఈ లోకానికి వచ్చా. అందరూ దేవుళ్ళు అవ్వాలని, ఈ భూలోకములో దేవుళ్ళు, నేను దేవుడిని అని, నేను గురువులని, నేను బాబాలని పలకరించుకుంటూ వారి యొక్క హోదాని అతని సంపాదించుకుంటున్నారు. మన దేవుడైతే పరలోకము నుంచి మానవుడిగా ఇక్కడికి జన్మించి వచ్చాడు. ఈ దినము అతని మన మధ్యలో అసామాన్యుడైన మానవుడిగా నివసించి నీతో జీవించి నీకు ఒక మార్గము చూపిస్తున్నాడు. సహోదరుడా, బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నిట్టూర్పులో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, దురాత్మల చేత పీడింపబడుతున్నావా, అనారోగ్యంలో ఉన్నావా, స్వస్థతలో ఉన్నావా, కుటుంబంలో నెమ్మది లేదా, సమాధానం లేదా, ఈ దినము దేవుడు అంటున్నాడు, ఇదిగో అతను అంటున్నాడు, పరలోకములో ఉన్న దేవుల్లో సమస్తం ఉన్న వారికి మహిమ, భూలోకములో తనకి ఇష్టలైన వారికి సమాధానం అని దేవదూతలు పలికాయి. ఈరోజు నీకు సమాధానం కావాలా? యేసయ్య దగ్గరికి రా. అతని సమాధానానికి అధిపతి అని పేరు. ఈరోజు యేసయ్యని ఎవరైతే అంగీకరిస్తారో, ఇదిగో ఈ 3-4 సహోదరులు ఇక్కడ, వారు యేసు ప్రభుని రుచి చూశారు. రుచి చూచి ఈరోజు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. నీకు కావాలా సమాధానము? నీకు కావాలా ఆనందము? నీకు కావాలా అలాంటి సంతోషము? ఇదిగో యేసులో మాత్రమే అదే శుభవార్త. ఈరోజు ఈ యొక్క సంఘము, అదేది తండ్రి సన్నిధి, ఇది ఏం సన్నిధి? త్రియేక సన్నిధి. ఈ సంఘము, ఈ సంస్థ తరపున మా సహోదరుడు, సేవకుడు అయిన దైవజనుడు నెహెమియా గారు ఎంతో ప్రేమతో తన గ్రామమును రక్షించుకోవాలని, అందరూ నిత్య జీవం పొందాలని, అందరూ స్వస్థత, విడుదల, జయము పొందాలని, అందరూ పరలోకములో ఉండాలని ఈరోజు మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. ఈ క్రిస్మస్ మీ జీవితంలో మార్పుని తీసుకురావాలని, ఇది మారు మనసును తీసుకురావాలని, మీ జీవితాలు మారాలని, ఇక మీదట క్రీస్తు కొరకు పరిశుద్ధ జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు పడ్డ ప్రయాసం ఇది వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ హృదయములను దేవునికి సమర్పించుకున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు ఎంతమంది అయితే అనారోగ్యంగా అస్వస్థత ఉన్నారో వారికి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఎంతమంది అయితే మనసులో వాళ్ళ హృదయంలో వేదన, బాధతో ఉన్నారో వారికి సమాధానం ఇవ్వబోతున్నాడు. వారికి అదిగో రక్షణ ఇవ్వబోతున్నాడు. వారికి అన్ని విషయముల మీద, సాతాను మీద, పాపం మీద, లోకం మీద జయము ఇవ్వబోతున్నాడు. ఇదే శుభవార్త, ఇదే రక్షణ వార్త, ఇదే యేసు ప్రభు వారి
లోకానికి వచ్చిన ఉద్దేశం. ఈరోజు అతన్ని అంగీకరిస్తావా? ఈరోజు అతన్ని ఆహ్వానిస్తావా? నీ హృదయంలోకి నీకు సమాధానం ఇప్పుడే రాబోతుంది. ఇప్పుడే నీకు స్వస్థత రాబోతుంది. ఇప్పుడే నీకు విడుదల రాబోతుంది. నీ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, అన్యోన్య సహవాసము నీ కుటుంబంలో రాబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇతను ఇంత ఖర్చు పెట్టి ఈరోజు మీకు అందరికీ ఈ ప్రేమను పంచుతుండగా నువ్వు ఈ సమయమును వ్యర్థం చేసుకోవద్దు. ఇదే సమయము, ఇదే రక్షణ సమయము. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఇదిగో దేవుడు అద్భుత కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క సమాజంలో, ఈ యొక్క గ్రామంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే వందనములయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు. ఈరోజు నా కొరకే నాన్న ఈ గ్రామానికి నాయన రక్షకుడిగా నువ్వు పుట్టావయ్యా. నేను కలతో చెంది ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను వ్యసనంలో ఉన్నాను, నేను బంధకంలో ఉన్నాను. నన్ను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావయ్యా. ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావు. నేను ఇంత పాపినైనప్పటికీ కూడా, ఘోర పాపినైనప్పటికీ కూడా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావయ్యా. నీకే వందనములు. నన్ను ప్రేమించి ఈ గ్రామానికి ఇంతమంది సేవకులని పంపించి, ఇదిగో ఇది శుభవార్త, నేడు నీకు రక్షకుడు పుట్టినాడు. ఇదిగో నేను పాపముల నుంచి విమోచించడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆ రక్షకుడు వచ్చినాడు అంటున్నారయ్యా. ఈరోజు ఎవరైతే యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి నెమ్మది, సమాధానము, సంతోషము, విడుదల, స్వస్థత, జయమును అనుగ్రహించబోతున్నావు. ఈ దినం వారయ్యా తండ్రి, వారిని కరుణించాయా. వారికి నిత్య జీవం దయచేయి, సమాధానం దయచేయి, సంతోషం దయచేయి, సహవాసము, ప్రేమ, ఐక్యత కుటుంబములు దయచేయమని వారిని అందరినీ క్రిస్మస్ సందర్భంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.